నాకిప్పుడు అర్థమైంది టైలర్. నాకిప్పుడు ఆపరేషన్ చేయడానికి డబ్బులు లేవు. అదే మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే ఈ పాటికి ఆపరేషన్ చేసి ఉండేవాళ్ళు కదా. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే మంచిదని ఆలోచిస్తున్నావు కదా. అలా అయితే నాకు ఈ ఆపరేషన్ వద్దు, ఏమీ వద్దు టైలర్. ఇప్పుడే వెళ్ళిపోదాం పదా. ఏమండి ఆగండి. ఎక్కడికి? లేదు టైలర్, వెళ్ళిపోదాం. ఇక్కడే ఇలాగే ఉంటే నువ్వే మా అమ్మ వాళ్ళని పిలిచినా పిలుస్తావు. వెళ్ళిపోదాం, మనం వెళ్ళిపోదాం. అయ్యో ఆగండి. ఆపరేషన్ చేయకుండా ఎక్కడికి వెళ్తారు? ఆపరేషన్ చేయాలంటే డబ్బులు ఉండాలి కదా టైలర్. ఎక్కడి నుంచి తీసుకొస్తావు? అప్పుడు మళ్ళీ మా అమ్మ నాన్న దగ్గరికే వెళ్ళాలి. వాళ్ళు నిన్ను వదిలి నన్ను మాత్రమే తీసుకెళ్ళిపోతారు. వద్దు టైలర్, వద్దు. నా కాలు పనిచేయకపోయినా పర్వాలేదు, నీ దగ్గరుంటే చాలు. ముందు నేను చెప్పేది వినండి. నేనేం మీ అమ్మ వాళ్ళకి చెప్పను. అలానే మాట ఇవ్వు టైలర్. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని నువ్వు మాట తీసుకున్నావు కదా టైలర్. అలాగే నువ్వు కూడా మా అమ్మ వాళ్ళతో నన్ను పంపించనని మాట ఇవ్వు టైలర్. నన్ను వదిలి వెళ్ళనని మాట ఇవ్వు టైలర్. మాట ఇవ్వు టైలర్. లేదంటే నాకు ఆపరేషన్ వద్దు, ఏమొద్దు. ఇప్పుడే వెళ్ళిపోదాం. ఆగండి. మాట ఇచ్చావు టైలర్. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు వచ్చి నువ్వు లేకుండా నన్ను రమ్మంటే నేను వెళ్ళను. నువ్వు నన్ను పంపించకూడదు. సరే. కానీ ఇప్పుడు మీ ఆపరేషన్ కోసం డబ్బులు కావాలి. మిమ్మల్ని కాపాడుకోవాలి. మీరు పడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి టైలర్? డాక్టర్ గారితో మాట్లాడి ఇప్పుడే వస్తాను. గుడిలో బూడిద స్వామిని తక్కువ అంచనా వేశాను, కానీ ఆయన చెప్పినట్టే జరిగింది. నానికి ప్రమాదం ఎదురవుతుంది అన్నారు. యాక్సిడెంట్ జరిగింది. కానీ నా అదృష్టం బాగుండి విక్రమ్ ఫోన్ నేను తీశాను. లేదంటే ఈ పాటికి అందరూ హాస్పిటల్ మీద పడిపోయి ఉండేవారు. నా ప్లాన్ పిడిసి కొట్టేది. అత్తయ్య ఎక్కడికి వెళ్తుంది? హాస్పిటల్కేనా? ఎప్పుడూ ఎవరి గురించి పట్టించుకున్న అత్తయ్య ఇంట్లో పనిచేసేవాడు కనిపించకుండా పోతే ఇంత హడావుడికి వెళ్తుందా? వెళ్ళి చూస్తే కానీ తెలీదు. కూడా మా అమ్మ వాళ్ళతో నన్ను పంపించనని మాట ఇవ్వు టైలర్. ఆపరేషన్ కి 80,000 వరకు ఖర్చు అవుతుంది. ఎలాగోలాగా ఏర్పాటు చేసుకోండి అమ్మా. ఆపరేషన్ కి కావాల్సిన మిగతా డబ్బుల గురించి ఎవరిని అడగాలి? ఏం చేయాలి? ఆయన ఎలాగైనా కాపాడుకోవాలి. ఏదో ఒక దారి చూపించు దేవుడా.
చూపేంటే? ఆ పెట్టడం ఏంటి? లేకపోతే గోరు ముద్దలు పెట్టాలా? నీ కూతురికైతే పెట్టేదానివి కదా. ఇంకా దాని మీద పడి ఎందుకు ఏడుస్తున్నావే? నీ ఏడుపు తగిలే ఈ రోజు నా బిడ్డ ఇంటికి రాకుండా అయిపోయింది. కనీసం దాన్ని చూసే అవకాశం కూడా లేకుండా పోయింది. దానికి ఎందుకు అంత టెన్షన్ పడతావు? అలా నడుచుకుంటూ బయటికెళ్ళు. ఏ రోడ్డు పక్కనో పకోడీలో పునుగులో వేస్తూ కనిపిస్తుంది. నా బిడ్డకంత కర్మేం పట్టలేదు. లేకపోతే ఇంకేం చేస్తుంది అనుకున్నావు? డబ్బున్నోడు దొరికాడు, జీవితమే మారిపోతుందని తల్లి కూతుళ్ళిద్దరూ బాగా కలలు కన్నారు గాని ఇంకా వాళ్ళింట్లో ఒప్పుకున్నట్టు లేరు. ఇద్దరు బికార్లులా రోడ్డు మీద తిరుగుతున్నారు. అదెక్కడున్నా సంతోషంగానే ఉంటుంది. ఎందుకంటే దానికి నీలాగా తలకు మించి ఆశలు కోరికలు లేవు. ఉన్న దాంట్లోనే సర్దుకుపోతుంది. దాని బతుకును వెకిరించడం మానేసి ముందు మన బతుకేంటో చూసుకుంటే మంచిది. నా బతుక్కేంటి? నేను ఊ అనడమే ఆలస్యం. నన్ను మహారాణిని చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇంతకీ కుట్టు మిషన్ ఎక్కడుందో? జగదీష్ మార్కెట్ అని చూపిస్తుందేంటి? అక్కడేం చేస్తుంది? ఫోన్ అమ్మేసిందా? ఎస్, అమ్మేసి ఉంటుంది. లేకపోతే ఆ మార్కెట్లో దానికేం పని? అంటే చివరికి తిండికి కూడా డబ్బులు లేక ఫోన్ అమ్ముకుందన్నమాట. ఇంకా దారుణమైన పరిస్థితి రావాలి. ఈ దరిద్రాన్ని ఎందుకు చేసుకున్నానా అని చెయ్యి పట్టుకు తీసుకెళ్లినోడే వదిలి వెళ్ళిపోవాలి. దిక్కులేందైపోవాలి. అప్పటికి నేను గొప్పింటి కోడలనైపోతాను. అది నా కాళ్ల కిందకొస్తుంది. నువ్వే ఏదో ఒక దారి చూపించు స్వామి. ఒక్క నిమిషం మేడం. చాలా థ్యాంక్స్ మేడం. మీరు బాగా కేసు వాదించడం వల్ల మా రేషన్ షాపు మాకు తిరిగి వచ్చింది మేడం. ఇతను నన్ను చూసి అక్క అనుకుంటున్నట్టున్నాడు. అది నేను అందుకోసమే ఆగాను మేడం. కేసు గెలిచిన వెంటనే మీ ఫీజు మీకు ఇవ్వాల్సిందే, కానీ అర్జెంటు పని నుండి ఊరెళ్ళాను. కాస్త ఆలస్యమైంది, ఏమనుకోవద్దు మేడం. మీ ఫీజు మేడం, తీసుకోండి మేడం. ఆపరేషన్కి 80,000 వరకు ఖర్చు అవుతుంది. ఎలాగోలాగా ఏర్పాటు చేసుకోండి అమ్మా. తీసుకోండి మేడం. ఇప్పుడేం చేయాలి? అక్క డబ్బులు తీసుకెళ్ళి అక్కకిచ్చేయాలా? లేకపోతే ఆ దేవుడే ఈ రూపంలో నన్ను ఆదుకోవడానికి పంపించాడనుకోవాలా? కానీ అక్కకి ఈ విషయం తెలిస్తే గొడవ చేస్తుంది. కానీ ఇప్పుడు ఆయన్ని కాపాడుకోవడం ముఖ్యం. తర్వాత ఏదో ఒకలా అక్క డబ్బులు అక్కకిచ్చేస్తాను. మేడం ఈ గెటప్లో ఉన్నారంటే ఏదో సీక్రెట్ ఆపరేషన్లో ఉన్నట్టున్నారు. మేడం మీరేంటి ఇక్కడ? అక్క అనుకుంటున్నట్టున్నాడు. ఇందాక తొందరపడి చెప్పకపోవడమే మంచిదైంది. మాట్లాడరేంటి మేడం? కలుద్దాం అన్నారు కదా, మళ్ళీ ఏం చెప్పలేదేంటి?
మీతో మాట్లాడాలి మేడం. ఎప్పుడు కలుద్దాం? నేను కొంచెం బిజీగా ఉన్నానమ్మా. తర్వాత కలుద్దాం. నేనెవరో తెలిసినప్పటి నుంచి మీరు నాతో సరిగా మాట్లాడడం లేదు మేడం. మీతో చాలా మాట్లాడాలి. కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. సర్లేమా, ఈరోజు చాలా బిజీగా ఉన్నాను. రేపు ఫోన్ చేయి, ఎప్పుడు కలవాలో చెప్తాను. అక్కడ తాళి కట్టినోడు హాస్పిటల్లో ఉంటే ఇక్కడ ప్రేమించినోడితో కబుర్లు చెప్తున్నావా? నేను అనుకున్న దానికంటే పెద్ద కంత్రివే నువ్వు. నువ్వు నన్ను ఫాలో అవుతున్నావని ఇంటి దగ్గరే చూశాను విక్రమ్. ఆస్తి మీద కన్నేసిన దాన్ని ఆ మాత్రం నా జాగ్రత్తలో నేనుండనా? బయలుదేరినప్పటి నుంచి నిన్నెలా డైవర్ట్ చేయాలా అని ఆలోచించాను. నువ్వే డైవర్ట్ అయిపోయావు. ఓకే మేడం, రేపు కాల్ చేస్తాను. సరేనమ్మా, ఫోన్ చేయి. ఓకే మేడం. ఆయన అంటే వీళ్ళందరికీ అంత ప్రాణం అనేవారు. మరి ఇప్పుడెందుకు ఆయనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడటం లేదు? నేనే కారణమా? నా మీద కోపం ఆయన మీద చూపిస్తున్నారేమో. ముందు ఆయన్ని కాపాడుకోవాలి. అత్తెటెళ్ళింది? బంగారాన్ని చూసిన హడావుల్లో అత్త గురించి మర్చిపోయానే. ఎక్కడికెళ్ళింది? ఆదిత్య, నాని, నాని, ఏమైందిరా నీకు? ఇలా అయిపోయావేంటి? అత్త, నాకేం కాలేదు. చిన్న యాక్సిడెంట్ అంతే. ఈ యాక్సిడెంట్ కంటే నువ్వు చెప్పింది వింటేనే బాధగా ఉంది అత్త. నేనేం చెప్పాను నాని? అమ్మా నాన్నలకి నాతో మాట్లాడడం ఇష్టం లేదన్నా. నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం కదత్త. మరెందుకు మాట్లాడరు? ఎందుకంటే ఏం చెప్పమంటావు చెప్పు. గట్టిగా చెప్దావంటే మళ్ళీ మీ మధ్య ఎక్కడ గొడవలు పెట్టిందా అని అవుతానన్న భయం. ఎప్పుడైతే మీ అమ్మకి ఇష్టం లేకుండా నువ్వు ఈ పెళ్లి చేసుకున్నావో అప్పుడే నువ్వు మీ అమ్మకి శత్రువు అయిపోయావురా. నేను నమ్మనత్త. అమ్మ నన్నెందుకు శత్రువులా చూస్తుంది? నేనంటే అమ్మకు ప్రాణం కదా. నేను కొంచెం బాధపడితేనే తట్టుకోలేదు. నాతో మాట్లాడకుండా ఉంటుందా? నన్ను శత్రువులా చూస్తుందా? నేను నమ్మనత్తా. నువ్వు చెప్పేది నిజమేరా. నువ్వంటే మీ అమ్మకి ప్రాణమే. కానీ ఎప్పటి వరకు? నువ్వు మీ అమ్మ మాట వినేంత వరకు. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోగానే నాని 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 అని 4 రోజులు తిరిగింది. దొరికుంటే మీ ఇద్దరిని విడదీసి నిన్ను తీసుకుపోయిండేది. ఎప్పుడైతే నువ్వు మా దగ్గరికి రాకుండా నీ భార్యతోనే ఉండిపోయావో నాకన్నా అదే ఎక్కువైపోయిందా వాడికి. ఇక వాడు నాకు అక్కర్లేదని పట్టించుకోవడం మానేసింది. నువ్వు నమ్మవని తెలుసు. ఒకవేళ నీ మీద అంత ప్రేమ ఉంటే నిన్ను వెతుక్కుంటూ రావాలి కదా.
నేను ఎక్కడున్నానో తెలియదు కదత్తా. అందుకే నేను అమాయకుడు అనేది. నిజంగా తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవడం ఎంతసేపు చెప్పు. పోలీసులకి చెప్తే 4 రోజుల్లో పట్టుకోరా? అంతెందుకు, పేపర్లో ఫోటో వేస్తే ఒక్క పూటలో దొరికిపోతావు. అయినా ఎందుకు ఇవన్నీ చేయలేదు? ఎందుకంటే మీ అమ్మకి నీ మీద ప్రేమ కన్నా పంతమే ముఖ్యంరా. ఇప్పుడు నమ్మకపోయినా 4 రోజులు ఆగితే నీకే అర్థమవుతుంది. అవును, నీ భార్య ఏది? టైలర్ నా ఆపరేషన్ కోసం డబ్బులు తేవడానికి వెళ్ళింది అత్త. ఆ డబ్బుల కోసం అన్నయ్యకి ఫోన్ చేస్తే నువ్వేమో ఇవన్నీ చెప్తున్నావు. పాపం, ఇప్పుడు టైలర్ డబ్బులు తేవాలి. నా వల్ల టైలర్కి అన్నీ కష్టాలే. అయ్యో అలాగా? నా దగ్గర డబ్బులుంటే నేనే కట్టేద్దున్నాని. కానీ నిన్ను సపోర్ట్ చేస్తూ ఇంట్లో మాట్లాడుతున్నాను కదా, నా ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం మానేశారు. ఇదిగో ఇప్పుడు నిన్ను చూడ్డానికి కూడా బస్సులో వచ్చాను. ఇంటి నుంచి గాని నా నుంచి గాని ఎలాంటి సాయమూ అందకూడదు. అప్పుడే వీడు దూరంగా వెళ్ళిపోతాడు. మీ భార్య ఆపరేషన్ కోసం డబ్బులు తీసుకొచ్చింది. ఇంకో గంటలో ఆపరేషన్కి ఏర్పాట్లు చేయాలి. మీరు బయటికి వెళ్ళండి. మళ్ళీ రేపొద్దున డిశ్చార్జ్ చేశాక వచ్చి చూడొచ్చు. అయ్యో, నీ భార్యని కలవకుండా వెళ్ళిపోవాల్సి వస్తోందిరా. మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తానులే. అవసరం లేదండి, రిసెప్షన్లో ఉన్నారు, వెళ్ళి చూడండి. సరే నాని, మరి నేను బయలుదేరుతాను. జాగ్రత్త. ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయి, మర్చిపోకు. అలాగే అత్త. బాగానే ఎక్కించాను. ఏమాత్రం వర్కౌట్ అయినా ఇప్పుడప్పుడే వాళ్ళ అమ్మ మొహం చూడ్డు. వెళ్ళండి. ఇప్పుడు నా దగ్గర 50,000 ఉన్నాయండి. ప్లీజ్ అండి తీసుకోండి. లేదండి, అలాంటివి కుదరవు. పెద్ద డాక్టర్ గారితో మాట్లాడుకోండి. ప్లీజ్ అండి, ఈ 50,000 తప్ప నా దగ్గర ఇంకా డబ్బులు లేవండి. ప్లీజ్. ఇంతకన్నా ₹1 కూడా నాకు దొరకట్లేదు. ప్లీజ్ ఇవి పెట్టుకుని ఆపరేషన్ చేయండి. అవన్నీ కుదరవమ్మా. ఏదన్నా ఉంటే పెద్ద డాక్టర్ గారితో మాట్లాడుకోండి. ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను. ప్లీజ్ ఈ 50,000 తీసుకోండి. కుదరదమ్మా. తర్వాత ఎలాగైనా ఇస్తాను. మీకు దండం పెడతానండి, డబ్బులు తీసుకో. నీకు ఈ డబ్బులు ఇవ్వమని ఎవరో భార్యాభర్తలు ఇచ్చారు. నాకా? అవునమ్మా, ఎవరో వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకొచ్చి ఇచ్చారు. తీసుకోమ్మా, తీసుకో.